సముద్రాలు వేడెక్కి అందులో నుంచి వచ్చినటువంటి ఆవిరంతా పైకి మేఘాల్లాగా తయారై అవన్నీ ఒక చోటకి చేరి అలాగ మూవ్ అవుతూ ఉండటం అవి ఋతుపవనాలకు సంబంధించిన కీలకమైనది. ఇప్పుడు ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు ఈ దఫా ఎల్నినో ప్రభావం వల్ల దెబ్బతింటుందన్నప్పుడు రీసెంట్‌గా కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసినాయి. ఆ ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల వరదలొస్తున్నాయి. ఆ వరదల ఇంపాక్ట్ వల్ల కిందకి నీళ్లొస్తున్నాయి. అయితే ఇంకా భారీ తుఫాన్లు వాస్తవంగా ఈ టైంకి రావాలి. భారీ తుఫాన్లు, భారీ వర్షాలు ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. ఆ టైంలో కొంత ఇబ్బందుంటది కొన్ని కొన్ని ప్రదేశాల్లో. కానీ ఫైనల్‌గా ఆ నీళ్లుంటేనే మనందరం బ్రతుకుతాం, సర్వైవ్ అవుతాం. అట్లాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో తలెత్తినటువంటి సమస్య ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. ఏంటయ్యా అంటే చైనా వాడు వాళ్ళేం కావాలని చేసిందేం గాదు. చైనాలో తుఫాన్‌లొచ్చినియి. ఆ తుఫాన్ల వల్ల గాలిలో ఉన్నటువంటి తేమ, ఆవిరి డిస్టర్బ్ అయిపోయింది. దాని కారణంగా ఇప్పుడు వర్షాలు రావాల్సిన భారతదేశానికి మరింత కొరత ఏర్పడుతోంది. ఇప్పట్లో సెటరేట్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఇప్పటికే ఈ టైంలో కుండపోత వర్షాలతో చలికి దుప్పట్లు కప్పుకొని పడుకోవాల్సింది కాస్త చొక్కాలు ఇప్పదీసుకొని పడుకోవాల్సిన పరిస్థితొస్తుంది. ఫ్యాన్లు, ఏసీలేసుకొని. ఇంకా రాబోయే రోజుల్లో వడగాల్పులు ఎండాకాలంలో మేలో ఎట్లాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆరంభమైంది. ఇంకా పెరుగుతది చైనా ఇంపాక్ట్ వల్ల అని చెప్తున్నారు.